హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మనం ఏదైతే వీడియోలు చేస్తున్నామో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, అది పక్కా రిపోర్ట్ అయితే కనుక నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో మూడ్ ఆఫ్ ఏపీ వాటర్స్ తాజా సర్వే సంచలనం అండి. ఇది సంచలనమైనటువంటి సర్వే. నిజంగా మూడ్ ఆఫ్ ఏపీ వాటర్స్ అంటే నమ్మదగినదే, ఎందుకంటే జెన్యూనిటీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డేటా మొత్తం, వాళ్ళ పేర్లు అలాగే ఫోన్ నెంబర్లు సహా వాళ్ళ వెబ్సైట్లు ఇస్తుంటారు. వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా 100% ఉంటుంది. అందువల్ల నేను మీకు ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. మూడ్ ఆఫ్ ఏపీ వాటర్ సర్వే ప్రకారంగా అంటే ఫిబ్రవరి నెల చూసుకుంటే కనుక ఫిబ్రవరి 28 వరకు, ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 వరకు లోపు ఎలక్షన్ జరిగితే కనుక ఏ పార్టీ గెలుస్తుంది అనేది వీళ్ళ సర్వే అండి. ఏ జిల్లా నుంచి ఎన్ని సీట్లు వస్తాయనేది ఒకసారి నేను మీకు చెప్తాను. మర్చిపోద్దు, మనం ఏది చెప్పినా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం కాబట్టి ఇది చాలామందికి తెలియాలి. తెలియాలంటే మీరు చేయాల్సిన పని అనేది లైక్ చేయండి. ఫస్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఓకే, చూసుకుందామండి. ఏంటంటే శ్రీకాకుళం చూసుకున్నట్లయితే కనుక ఇచ్చాపురం తెలుగుదేశం జనసేన సీట్ అయితే కనుక 100%. టెక్కలి టీడీపీ జనసేన వస్తుంది. పలాస వైసీపీ వస్తుంది. పాతపట్నం తెలుగుదేశం జనసేన వస్తుంది. ఆముదాల వలస తెలుగుదేశం జనసేన. శ్రీకాకుళం తెలుగుదేశం జనసేన. నరసనపేట వైసీపీ వస్తుందండి. అంటే శ్రీకాకుళంలో నేను చెప్పిన కూడా శ్రీకాకుళంలో వైసీపీ అని టీడీపీ అని నేనే చెప్పాను. అంటే శ్రీకాకుళంలో టీడీపీ 53% ఓట్ బ్యాంక్ సాధిస్తుంది, వైసీపీ మాత్రం 41% అని చెప్పేసి సర్వే చెప్తుంది. ఈ సర్వే పేరు చెప్పాను లేదు మీకు, పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే. వెబ్సైట్లో ఉంటుంది లింకు. ఆల్రెడీ వాళ్ళు ప్రతి నెల ఇది పెడుతుంటారు స్టాటస్. పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే. విజయనగరం గురించి ఏం చెప్తుందంటే, విజయనగరం తెలుగుదేశం జనసేన వస్తుంది. అలాగే ఎచ్చెర్ల తెలుగుదేశం జనసేన. రాజం తెలుగుదేశం జనసేన. బొబ్బిలి తెలుగుదేశం జనసేన. చీపురుపల్లి వైసీపీ. గజపతి నగరం వైసీపీ. నెల్లిమర్ల ట్విన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ పోటీ అండి. విజయనగరం చెప్పాను కదా తెలుగుదేశం జనసేన. ఇక్కడ ఓట్ బ్యాంకింగ్ అంటే విజయనగరం ఓట్ బ్యాంకింగ్ కాదు, సారీ, విజయనగరం ఓట్ పర్సెంటేజ్ చూస్తే 51 ఏమో తెలుగుదేశం జనసేన, వైసీపీ ఏమో 41% వస్తుంది. అలాగే అరకు వైసీపీ. పాలకొండ ఎస్టీ హోరాహోరీ పోటీ. కురుపం ఎస్టీ రిజర్వ్డ్ వైసీపీ. పార్వతీపురం వైసీపీ. సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైసీపీ. అరకులో ఎస్టీ రిజర్వ్డ్ అండి హోరాహోరీ. పాడేరు హోరాహోరీ. రంపచోడవరం వైసీపీ. అంటే అరకు ప్రత్యేకించి వైసీపీ 1, 2, 3, 4 ఇంచుమించుగా 4 స్థానాల్లో వైసీపీ వస్తుందని చెప్పేసి అరకు చెప్తున్నారు. అరకులో ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక తెలుగుదేశం జనసేనకి 44%, వైసీపీకి 51%. అంటే బాగా ఎక్కువ వచ్చింది వైసీపీకి ఇక్కడ. అలాగే విశాఖపట్నం చూస్తే కనుక శృంగవరపుకోట తెలుగుదేశం జనసేన. భీమిలి తెలుగుదేశం జనసేన వస్తుంది. విశాఖ తూర్పు తెలుగుదేశం జనసేన వస్తుంది. విశాఖ దక్షిణం తెలుగుదేశం జనసేన వస్తుంది. విశాఖ ఉత్తరం తెలుగుదేశం జనసేన వస్తుంది. విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన వస్తుంది. గాజువాక తెలుగుదేశం జనసేన. మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక ఇక్కడ కూడా సేమ్ అంతే. తెలుగుదేశం జనసేన 53% వస్తుంది ఇక్కడ. అలాగే వైసీపీ 30% ఓటింగ్ పర్సెంటేజ్ ఉందండి. అనకాపల్లి చూసినట్లయితే కనుక చోడవరం తెలుగుదేశం జనసేన. మాడుగుల వైసీపీ వస్తుంది. అనకాపల్లి తెలుగుదేశం జనసేన. అలాగే పెందుర్తి తెలుగుదేశం జనసేన. యలమంచిలి తెలుగుదేశం జనసేన. పాయికరవేట హోరాహోరీ క్విన్ కంటెస్ట్ హోరాహోరీ పోటీ ఉంటుంది. నర్సీపట్నం తెలుగుదేశం జనసేన. అలాగే ఇవన్నీ కూడా నేను చెప్పిన అన్నిటి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక తెలుగుదేశం జనసేన ఎక్కువగా ఉంది కాబట్టి 51% ఓటింగ్ పర్సెంటేజ్, వైసీపీకి 41% పర్సెంటేజ్ అయితే ఉందండి. కాకినాడ చూసుకున్నట్లయితే కనుక తుని వైసీపీ వస్తుంది. ప్రతిపాడు ఎలా అంటే హోరాహోరీ కంటెస్ట్ అయితే ఉంటుంది ప్రతిపాడు నుంచి, కానీ వైసీపీకి అయితే ఎడ్జ్ ఉంది. పిఠాపురం తెలుగుదేశం జనసేన. కాకినాడ రూరల్ తెలుగుదేశం జనసేన. పెద్దాపురం తెలుగుదేశం జనసేన. కాకినాడ సిటీ తెలుగుదేశం జనసేన. జగ్గంపేట తెలుగుదేశం జనసేన. అలాగే ఇక్కడ కాకినాడ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక తెలుగుదేశం జనసేన ఏమో 53% ఉంది, వైసీపీ ఏమో 40% ఉంది. అలాగే రాజమండ్రి చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి అనపర్తి నుంచి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. రాజమహేంద్రవరం హోరాహోరీ పోటీ ఉంటుంది. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం జనసేన. రాజమహేంద్రవరం రూరల్ తెలుగుదేశం జనసేన. కొవ్వూరు ట్విన్ కంటెస్ట్లో ఉంటుంది. నిడదవోలు తెలుగుదేశం జనసేన. గోపాలపురం తెలుగుదేశం జనసేన. కాబట్టి ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే తెలుగుదేశం జనసేన 52%, వైసీపీ 40% ఉంటుందండి. అమలాపురం చూసుకుంటే రామచంద్రపురం హోరాహోరీ పోటీ ఉంటుంది. మమ్ముడివరం తెలుగుదేశం జనసేన. అమలాపురం తెలుగుదేశం జనసేన. రాజోలు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన. గన్నవరం తెలుగుదేశం జనసేన.
కొత్తపేట తెలుగుదేశం జనసేన, మండపేట తెలుగుదేశం జనసేన. ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే తెలుగుదేశం జనసేన 54, వైఎస్ఆర్సీపీ మరీ తక్కువ ఉందండి. ఇక్కడ 39% ఓటింగ్ పర్సెంటేజ్ అయితే కనుక ఏదైతే సర్వే ఉందో ఏంటంటే అది మూడ్ ఆఫ్ ఏపీ ఓటర్ సర్వే ప్రకారంగా మనం చెప్తున్నాం అనమాట ఇది. అలాగే నరసాపురం చూసుకున్నట్లయితే కనుక ఆచంట తెలుగుదేశం జనసేన, పాలకొల్లు తెలుగుదేశం జనసేన, నరసాపురం తెలుగుదేశం జనసేన, భీమవరం తెలుగుదేశం జనసేన, ఉండి తెలుగుదేశం జనసేన, తణుకు తెలుగుదేశం జనసేన, తాడేపల్లి కూడా ట్విన్ కంటెస్ట్ ఉంటుందండి. పర్సెంటేజ్ చూస్తే కనుక 50% తెలుగుదేశం జనసేనకి, వైసీపీకి 30%. గోదావరి జిల్లాలని ఇలా ఉండొచ్చు బహుశా. ఏలూరు, ఉంగుటూరు ఏమో తెలుగుదేశం జనసేన, దెందులూరు తెలుగుదేశం జనసేన, ఏలూరు ఓరాహోరి, పోలవరం, చింతలపూడి, నూజివీడు, కైకులూరు ఈ మొత్తం 4 కూడా తెలుగుదేశం జనసేనకు వస్తాయండి. 42% అయితే కనుక వైసీపీ ఓటింగ్ ఉంది, 51% అయితే ఓటింగ్ పర్సెంట్ తెలుగుదేశం జనసేనకు ఉంది. విజయవాడ చూస్తే తిరువురు వైసీపీ, అలాగే విజయవాడ పశ్చిమ ట్విన్ కంటెస్ట్లో ఉంది, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ మొత్తం 4 కూడా తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటుందని ఈ సర్వే చెప్తుంది. ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కనుక టీడీపీ 53%, వైఎస్ఆర్సీపీ 41% ఉందండి. మచిలీపట్నం చూస్తే కనుక గన్నవరం, అలాగే పెడన, అలాగే మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు టీడీపీ జనసేన అయితే కనుక కైవసం చేసుకుంటుంది. మచిలీపట్నంలో ఒకే ఒక నియోజకవర్గం గుడివాడ వైసీపీ వస్తుందని చెప్పి సర్వే చెప్తుందండి. గుంటూరు చూసుకుంటే కనుక తాడికొండ ఏమో హోరాహోరీ పోటీ ఉంటుంది, మంగళగిరి ఏమో తెలుగుదేశం జనసేన, అలాగే పొన్నూరు, తెనాలి, ప్రతిపాడు, గుంటూరు పశ్చిమ ఈ మాత్రం తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుని, గుంటూరు తూర్పు మాత్రం ట్విన్ కంటెస్ట్లో ఉంది. అంటే గుంటూరు తూర్పు మాత్రం కొంచెం వైసీపీకి ఎడ్జ్ ఉందండి. అలాగే నరసరావుపేట చూస్తే కనుక పెదకూరపాడు తెలుగుదేశం జనసేన, చిలకలూరిపేట తెలుగుదేశం జనసేన, నరసరావుపేట హోరాహోరీ, సత్తెనపల్లి, వినుకొండ తెలుగుదేశం జనసేన, గురజాల హోరాహోరీ, మాచర్ల కూడా హోరాహోరీ ఉన్నదండి. ఇక్కడ నుంచి ఓటింగ్ పర్సెంట్ ఒకసారి చూద్దాం. తెలుగుదేశం జనసేన 50% ఉంది, వైసీపీ ఏమో 43% ఉంది. జస్ట్ ఎంత అంటే ఒక 7% తేడా ఉంది. ఇక్కడ బాపట్ల చూస్తే కనుక వేమూరు, రేపల్లె తెలుగుదేశం జనసేన వస్తుంది, బాపట్ల ఏమో వైసీపీ వస్తుంది, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు తెలుగుదేశం జనసేన వస్తుందండి. ఓటింగ్ పర్సెంటేజ్ తెలుగుదేశంకి 51%, అలాగే వైసీపీకి 44%. ఒంగోలు, ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైసీపీ వస్తుంది, దర్శి, ఒంగోలు తెలుగుదేశం జనసేన వస్తుంది, కొండేపి మళ్ళీ వైసీపీ వస్తుంది, అలాగే మార్కాపురం, కనిగిరి తెలుగుదేశం జనసేన వస్తుంది, గిద్దలూరు మాత్రం హోరాహోరీ కంటెస్ట్లో ఉందండి. పర్సెంటేజ్ చూస్తే కనుక 51% తెలుగుదేశం జనసేనకి, 44% వైసీపీకి ఉంది. అలాగే కందుకూరు చూసుకున్నట్లయితే కనుక వైసీపీ మాత్రం కందుకూరు వైసీపీ వస్తుంది, కావలి, ఆత్మకూరు, కావలి, ఆత్మకూరు ఏమో తెలుగుదేశం జనసేన వస్తుంది, కొవ్వూరు మళ్ళీ వైసీపీ వస్తుందండి. నెల్లూరు, అలాగే నెల్లూరు రూరల్ తెలుగుదేశం జనసేన వస్తుంది, మళ్ళీ ఉదయగిరి వైసీపీ. అలాగే పర్సెంటేజ్ చూస్తే కనుక 49% తెలుగుదేశం, అలాగే వైసీపీ 46%. సత్తెనపల్లి చూస్తే వైసీపీ, గూడూరు వైసీపీ, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ, వెంకటగిరి వైసీపీ, తిరుపతి తెలుగుదేశం జనసేన, శ్రీకాళహస్తి తెలుగుదేశం జనసేన, సత్యవేడు వైసీపీ. ఇక్కడ వైసీపీ ఎక్కువ ఉందండి కాబట్టి ఇంచుమించుగా 49% ఓట్ పర్సెంటేజ్ ఉంది, తెలుగుదేశం 44% అవుతుంది. తర్వాత చిత్తూరు చూసుకుంటే కనుక చంద్రగిరి వైసీపీ, నగరి తెలుగుదేశం జనసేన, గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు హోరాహోరీ పోటీ, పోతలపట్టు వైసీపీ, పలమనేరు తెలుగుదేశం జనసేన. అలాగే రాజంపేట చూస్తే కనుక కోడూరు వైసీపీ, రాజంపేట వైసీపీ, రాయచోటి వైసీపీ, తంబలపాలెం తెలుగుదేశం జనసేన, పీలేరు తెలుగుదేశం జనసేన, మళ్ళీ మదనపల్లి వైసీపీ, పొంగనూరు వైసీపీ. మొత్తం వైసీపీ ఖాతాలో ఉన్న ఇంచుమించుగా వైఎస్ఆర్సీపీ 49% ఉంది. ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ తెలుగుదేశం 44% ఉంది. కడప బద్వేల్, అలాగే కడప బద్వేల్, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు మ్యాక్సిమం అన్ని వైసీపీనే. ఇక్కడ వైసీపీ ఓటింగ్ పర్సెంటేజ్ 53% ఉంది, టీడీపీ 30% ఉందండి. ఆళ్లగడ్డ చూస్తే కనుక, నంద్యాల చూస్తే కనుక ఆళ్లగడ్డ వైసీపీ, శ్రీశైలం తెలుగుదేశం జనసేన, నందికొట్కూరు హోరాహోరీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లి హోరాహోరీ, డోన్ తెలుగుదేశం జనసేన. అలాగే కర్నూలు చూసుకున్నట్లయితే కనుక కర్నూలు హోరాహోరీ ఉంటుంది, పత్తికొండ వైసీపీ, కోడుమూరు వైసీపీ, ఎమ్మిగనూరు హోరాహోరీ, మంత్రాలయం వైసీపీ, ఆదోని హోరాహోరీ, ఆలూరు వైసీపీ, టీడీపీ 45% ఓటింగ్ పర్సెంటేజ్ ఉందండి, వైసీపీ 49% ఉంది. అనంతపురం రాయదుర్గం
తెలుగుదేశం జనసేన, ఉరవకొండ తెలుగుదేశం జనసేన, గొంతకల్ తెలుగుదేశం జనసేన, తాడిపత్రి తెలుగుదేశం జనసేన, సింగనమల వైసీపీ, అనంతపురం తెలుగుదేశం జనసేన, కళ్యాణదుర్గం తెలుగుదేశం జనసేన. తెలుగుదేశంకి 54% ఓటింగ్ పర్సెంట్ వచ్చింది, వైసీపీకి 40%. హిందూపూర్ చూసినట్టయితే రాప్తాడు తెలుగుదేశం జనసేన, మడకశిర ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం హోరాహోరీ పోటీ ఉంది. పెనుకొండ తెలుగుదేశం జనసేన, పుట్టపర్తి తెలుగుదేశం జనసేన, ధర్మవరం తెలుగుదేశం జనసేన, కదిరి తెలుగుదేశం జనసేన. ఇక్కడ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 53% టీడీపీ ఉంది, వైసీపీ మాత్రం 41% ఉంది. ఇదండి హిందూపూర్ తెలుగుదేశం జనసేన. మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం ఇప్పటివరకు చెప్పుకున్నామో దాంట్లో ఇంచుకు టీడీపీ ఎమ్మెల్యేలు 104 మంది పక్కాగా అయితే కనుక వచ్చారు. ఎంపీలు 18 మంది వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు 47 మంది గెలుస్తారని, ఎంపీలు 7 మంది గెలుస్తారని ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీ సర్వే ఏదైతే ఉందో అది చెప్పింది. ఈ ప్రకారంగా చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అనేది కనుక ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీ అనేది చెప్తారు. కావాలితే నేను ఏది తప్పు చెప్పడం లేదో కావాలితే లింక్ ఇస్తాను కింద, దీని డీటెయిల్స్ మీకు రాసిస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. చూస్తున్న మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి బాబు. థ్యాంక్ యూ.